హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మనసాబ టీవీకి అయితే సుస్వాగతం. అది ఈ రోజు మరి చెప్పే టాపిక్ ఏంటంటే బీబీఎల్ లో నెక్స్ట్ మ్యాచ్ మరి ఇక్కడ పెద్ద స్కాచెస్ వర్సెస్ హోబర్ట్ హరికేన్స్. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ మ్యాచ్ గా చెప్పొచ్చు. ఇక్కడ హెడ్ టు హెడ్ రికార్డ్స్ లో చూసుకున్నా మరి పెద్ద స్కాచెస్ కి అయితే చాలా వరకు కూడా ఎక్కువగా మరి ఉన్నాయి. ఇలాంటి విశేషాలు ఎన్నో మనం చూసే ముందు ఇంకా మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే మరి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మరి ఖచ్చితంగా సరే కింద జాయినింగ్ బటన్ అనేది ఉంటుంది, 29 రూపీస్ అక్కడ పే చేసి జాయినింగ్ అని తీసుకొని ఖచ్చితంగా సరే అక్కడైతే సపోర్టింగ్ అనేది చేయండి. అక్కడ నా నెంబర్ కూడా ఉంటుంది. మీరు కావాలంటే ఏమన్నా డౌట్స్ ఏమన్నా ఉంటే నాకు ఆ నెంబర్కి అయితే ఫోన్ అయితే చేయొచ్చు. మరి టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం. మరి పెద్ద స్కాచెస్ అండ్ ఓబెట్ హరికేన్స్ హెడ్ టు హెడ్ రికార్డ్స్ అనేది చూసుకున్నా మరి ఇక్కడ 19 మ్యాచ్ అనేది జరిగితే 12 మ్యాచ్ అనేది పెద్ద స్కాచెస్ ఆధిపత్యం అనేది ఉంది. 7 మ్యాచ్లకే మాత్రం ఖచ్చితంగా సరే మరి హోబర్ట్ అనే హరికేన్స్ అనేది గెలిచింది. మరి ఇక్కడైతే ఆధిపత్యం పూర్తిగా కూడా పెద్ద స్కాచ్కే మరి ఎక్కువగా మరి ఉందనేది మనం చెప్పచ్చు. ఇంకోటి ఏంటంటే పెద్ద స్కాచెస్ ఇక్కడ హోమ్ గ్రౌండ్ గా వహిస్తుంది. మరి పెత్తలోనైతే ఇదైతే జరుగుతుంది. ఇక్కడ గ్రౌండ్ రిపోర్ట్స్ అనేది చూసుకున్నా మరి ఎవరైతే బ్యాటింగ్ అనేది ఎంచుకుంటారో అంటే ఫస్ట్ బ్యాటింగ్ అనేది ఎంచుకుంటారో వాళ్ళకి చాలా వరకు కూడా గెలుపు అనేది అవకాశాలు కూడా ఎక్కువగా మరి ఉన్నాయని చెప్పొచ్చు. ఇక్కడ గ్రౌండ్ రిపోర్ట్స్ చూసుకున్నా 160 కానీ 170 కానీ వచ్చిందంటే చాలా వరకు కూడా అది ప్లస్ పాయింట్ గానే మారిపోయే ఛాన్స్ అనేది ఎక్కువగా మనకి కనిపిస్తుందని చెప్పొచ్చు. మరి పెద్ద పిచ్ అనేది చాలా వరకు కూడా మరి లాంగ్ గ్రౌండ్ ఎక్కువగా సిక్సెస్ వెళ్ళాలంటే చాలా వరకు కూడా కష్టంగా మరి మారిపోద్ది. లాంగ్ మరి గ్రిప్ అనేది వాడవలసిన పరిస్థితి ఉంది బ్యాటర్స్ అయితే. ఇక్కడైతే వెదర్ రిపోర్ట్ అనేది చూసుకున్నా ఎటువంటి వాన్ కూడా లేదు. కానీ ఎవరైతే టాస్ వేస్తున్నారో వాళ్ళైతే ఫస్ట్ బ్యాటింగ్ అనేది ఎంచుకోవాలి ఖచ్చితంగా సరే. మరి ఇది మరి ఫస్ట్ టాస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనేది మనం చెప్పాలి. కనీసం ఈ వీడియోకి 100 లైక్స్ అనేది ఇవ్వండి, సపోర్టింగ్ అనేది చేయండి. మరిన్ని వీడియోస్ అయితే మీ ముందుకైతే వస్తూనే ఉంటాయి. మరి ఇప్పుడు బలబలాలు చూసుకున్నా పెద్ద స్కాచెస్ బలం అయితే చూసుకున్నా చాలా చాలా బలంగా అయితే ఉందని చెప్పొచ్చు. మొన్నటిసారి అయితే ఘన విజయం అయితే సొంతం చేసుకుంది. బౌలింగ్ అనేది డామినేషన్ అనేది మనం అందరూ చూసాం. అటు జాన్సన్ గాని మరి ఆఫ్ నుండి కానీ టై నుండి కానీ మరి ఆడి నుండి కానీ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ గానే మరి బౌలింగ్ కూడా వేశారని చెప్పొచ్చు. అందరూ కూడా మంచి పర్ఫార్మెన్స్ అనేది వచ్చింది అనేది మనం అయితే భావించాలి. అటు బ్యాటింగ్ లో చూసుకున్నా ఇద్దరు కూడా ఓపెనర్ లో చూసుకున్నా చాలా వరకు కూడా పర్ఫార్మెన్స్ అనేది చాలా వరకు కూడా బాగుంది అనేది మనం అయితే చెప్పాలి. ఇలా చూసుకున్నా ఇంగ్లీష్ నుండి కానీ టండన్ నుండి కానీ వెరీ వెరీ ఎక్సలెంట్ ఫామ్ గా మరి అయితే మనం చెప్పాలి. ఆడి నుండి కానీ ఇలా చూసుకున్నాం. మరి హావర్స్టన్ నుండి కానీ మరి అతనికి అవకాశం అయితే రాలేదు కానీ మంచి పర్ఫార్మెన్స్ అనేది వస్తుంది అనేది మనం చెప్పాలి. ఇలా చూసుకున్నాం పెద్ద స్కాచెస్ అనేది అటు బ్యాటింగ్ లో కానీ అటు బౌలింగ్ లో కానీ ఎక్సలెంట్ గా మరి ఉంది అనేది మనం అయితే భావించాలి. అయితే హోబర్ట్ హరికేన్స్ విషయంలోకి వస్తే ఇక్కడైతే బౌలింగ్ లో ఫెయిల్ గా మనం చెప్పొచ్చు, మిడిల్ ఆర్డర్ అనేది ఫెయిల్ గా మనం చెప్పొచ్చు. అటు జోవెల్ నుండి కానీ రావాలి. మరి ఇలా చూసుకున్నా మిడ్ డేవిడ్ నుండి కూడా రావాల్సిన పరిస్థితి కూడా ఉంది. మరి వైట్ నుండి కూడా రావాలి. మరి వీరు ముగ్గురు కూడా విజృంభించారు అంటే చాలా వరకు కూడా మరి సక్సెస్ వెళ్లే ఛాన్స్ ఉంది, సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంది. మిడ్ డేవిడ్ నుండి ఎండ్ నుండి కూడా మంచి పర్ఫార్మెన్స్ అనేది రాణించగలడు అనేది మనం అయితే భావించాలి. ఇటు బౌలింగ్ లో కొంచెం ఇటు స్పిన్నర్లు కూడా ఫెయిల్ అయితే మనసారి అయితే అయ్యారని చెప్పొచ్చు. డూలీ నుండి కానీ ఎక్కువగా రన్స్ అనేది ఇచ్చాడు. మనం ముందు వీడియోలో కూడా చెప్పాం ఎక్కువగా రన్స్ అనేది ఇస్తాడు. మరి ఇక్కడైతే ఆండర్సన్ నుండి అయితే వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. ఎర్లీస్ నుండి కూడా పర్వాలేదు ఎక్సలెంట్ గా మరి అయితే చెప్పాలి. డేవిడ్ నుండి కూడా పర్వాలేదు అని చెప్పాలి. కానీ రన్స్ అనేది కట్టడి చేయాలి, వికెట్స్ అనేది తీయాలి. అలాగైతేనే చాలా వరకు కూడా సక్సెస్ వెళ్లే ఛాన్స్ ఎక్కువగా మనకైతే కనిపిస్తుంది. మళ్ళీ అలా చూసుకున్నాం బలబల్లో చూసుకున్నాం ఇరు జట్లు కూడాను పెద్ద స్కాచెస్ చాలా బలంగా ఉంది. గెలుపు మాత్రం పెద్ద స్కాచెస్ కి ఎక్కువ అవకాశాలు కూడా ఉన్నాయి అనేది మనం అయితే భావించాలి. మరి చూడాలి ఎవరు గెలుస్తారు ఏంటని చూడాలి. ఈ పిచ్ మాత్రం పేసర్ కి చాలా వరకు కూడా అనుకూలించే ఛాన్స్ ఉంది. ఒక స్పిన్నర్ ఏమన్నా తీసేమన్నా ఫాస్ట్ బౌలర్ కి ఏమన్నా అవకాశం ఇస్తారా, మరి విరిజట్లకి మరి ఎలా ఉండబోతుంది ఏంటని చూడాలి. ఏమన్నా 2 మార్కులతో దిగే ఛాన్స్ ఉంది విరిజట్లు కూడా. మరి ఎలాంటి వ్యక్తుల్ని
ఉంటారో ఏమిటని చూడాలి. మరి డిఫెన్స్ ఇంకా మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ అయిపోతే వెంటనే మరి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ తో మీ వాట్సాప్ లో మరి తప్పనిసరిగా సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. 100 లైక్స్ మాత్రం మర్చిపోకండి. మరి డిఫెన్స్ మీ సంఘ బాయ్.